ఎవడో మా బామ్మరిదో మా గల్లోడో మా కులపోడో మా పక్క పంటోడో అని ఓటేస్తే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే ఇది నీ బతుకుదెరువు, ఇది నీ భవిష్యత్తు, ఇది తెలంగాణ భవిష్యత్తు. అందువల్ల మనము నష్టపోవద్దు, మోసపోవద్దు. ఇది మన బతుకుదెరువు, మన భవిష్యత్తు. ఇది కుర్చీల కొట్లాట కాదు. కేసీఆర్ ఇంకా 2.5 ఏళ్ళ దాకా కాడు, 2.5 ఏళ్ళ వెనుక బరాబర్ అవుతాడు. మేమేమి ఎమ్మెల్యే ఉన్నాం, మాకు కొత్తగా వచ్చేది ఏం లేదు. కానీ ఇది తెలంగాణ భవిష్యత్తు. మా అవ్వ తాతల 4000 భవిష్యత్తు, నా అక్క చెల్లెల 2500 భవిష్యత్తు, నా బీడీలు చేసే చెల్లెలకు 4000 వచ్చే భవిష్యత్తు, నా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే భవిష్యత్తు, నా చదువుకునే పిల్లలకు కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే భవిష్యత్తు. ఇది మనందరి భవిష్యత్తు. మనుషుల ముఖాలు చూడకుండ్రి, మనకొక్కటే కనబడాలి. బూతులకు పోగానే కారు కేసీఆర్ని యాడ్ చేసుకోండి. దయచేసి కారు గుర్తు మీద ఎవరన్నా కానీ వాళ్ళతో పనిచేయించే జిమ్మెదారి ప్రభాకర్ అన్నది నాది. మేం బాధ్యత తీసుకుంటాం. ఇక పువ్వు గుర్తు గురించి నేను ఎక్కువ మాట్లాడతలేను. అవసరమా? ఏమన్నా ఉన్నదా ఇటు మొక్కన వాసన? అది వాడిపోయింది, కమలం వాడిపోయింది. వాడిపోయిన కమలం గురించి మా రెక్కలు ఊడిపోయేదే తప్ప రెక్కలు ఊడిపోయే కమలం గురించి నేను ఎక్కువ మాట్లాడి నా నోరు కూడా ఖరాబ్ చేసుకోదలుచుకోలే. ఇక ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళ గిర్ర గిర్ర తిరుగుతురు. పాపం ఆ పోలీసు వాళ్ళ కడుపు కూడా కొట్టిండు రేవంత్ రెడ్డి. వాళ్ళకు కూడా ఇచ్చే పైసలు బంద్ పెట్టిండు. పోలీస్ స్టేషన్ అలవెన్స్ వస్తలేదు, పోలీసు వాళ్ళ బండ్ల పెట్రోల్కు పైసలు వస్తలేవు, పోలీసు వాళ్ళకు సరెండర్ లీవ్ వస్తలేదు. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకు కూడా కడుపు ఉంటుంది కదా పోలీసు వాళ్ళకు. ఇలా పోలీసు వాళ్ళకి కడుపు కూడా ఎండుతున్నది. వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టడానికి కూడా పోలీసు వాళ్ళకి పైసలు లేవు. పోలీసు వాళ్ళకు మోసం, ఆటో డ్రైవర్లకు మోసం, రైతులకు మోసం, కూలీలకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, దేవుడికి కూడా మోసం. మోసం దేవుడు ఉన్నాడా? అటువంటి రేవంత్కు మనమే ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతూ